టాలీవుడ్ లో కొంతమంది టాలెంటెడ్ స్టార్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ లో కొంతమంది స్టార్లు వాళ్ళ టాలెంట్ తో ఒకానొక టైంలో మంచి హిట్లు అందుకొని కూడా ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ల మూలాన కెరియర్ లో వెనకబడిపోతున్నారు. ఇంతకీ అలాంటి స్టార్లు ఎవరు? అసలు ఆ స్టార్లు ఒకానొక టైంలో మంచి హిట్లు అందుకొని ఇప్పుడు ఫ్లాప్ లో అందుకోవాల్సి వస్తుందా? వాళ్ళు ప్రస్తుతం అలా ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ లిస్ట్ లో మొదటగా విజయ్ దేవరకొండ గురించి చెప్పుకోవాలి. విజయ్ తన కెరియర్ ను అర్జున్ రెడ్డి లాంటి ఒక మంచి సినిమాతో బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్స్, లైగర్ వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోగా కొంత మేరకు నిరాశపరిచాయనే చెప్పొచ్చు. అసలు అతని సినిమాలన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అన్న విషయానికి వస్తే విజయ్ సినిమాల్లో డైరెక్షన్ లో క్లారిటీ లేకపోవడం, దానితో పాటు స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడం, అలాగే విజయ్ కూడా తన ఇమేజ్ కి సరిపడే కథల్ని ఎంచుకోకపోవడం అనేవి విజయ్ విషయంలో ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం మరో క్రేజీ హీరో అయిన నితిన్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఇతను ఎందుకు క్రేజీ హీరో అన్నానంటే ఒకానొక టైంలో వరుసగా 12 ఫ్లాప్లు అందుకొని కూడా మళ్ళీ హిట్లు కొట్టి ఫామ్ లోకి వచ్చి నితిన్ తన సత్తాన్ని చాటుకోవడం జరిగింది. కాకపోతే గత కొంతకాలంగా మాత్రం మళ్ళీ వరుస ఫ్లాప్లు అందుకుంటున్నాడు. దానికి గల కారణం ఏంటంటే నితిన్ రొటీన్ స్క్రిప్ట్లని ఎంచుకోవడం, ఆకట్టుకునే పాయింట్లు కూడా తన సినిమాలో లేకపోవడం అనేవి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. పైగా నితిన్ అభిమానులను అతడి దగ్గర నుంచి సరికొత్త కథల్ని కోరుకుంటున్నారు. అవి ఈ మధ్య కాలంలో నితిన్ నుండి రావడం లేదు. ఇక ఆ తర్వాత మహానటి అయిన కీర్తి సురేష్ గురించి చెప్పుకోవాలి. మహానటి అన్న ఒక్క సినిమాతో నిజంగానే మహానటిగా మారిపోయిన కీర్తి సురేష్ ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్ బాట పట్టింది. ఒకప్పుడు మహానటితో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి ఆ తర్వాత చేసిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి మరికొన్ని సినిమాలు వరుస ఫ్లాప్లు అందుకోవడం జరిగింది. మరి ఎందుకు కీర్తి ఇలా తన సినిమాల విషయంలో ఫెయిల్ అవుతుంది అన్న విషయాన్ని చూస్తే కీర్తి సరైన కథలు ఎంచుకోకపోవడమే అసలైన కారణం అని చెప్పొచ్చు. ఒకవేళ కీర్తి కథ బాగున్నా తన క్యారెక్టర్ కి డెప్త్ ఉందా లేదా, దాని ద్వారా తనకు ఒక పేరు వస్తుందా లేదా అన్నది ఆలోచించకుండా సినిమాలు చేస్తూ వెళ్తుంది. అందుకే కీర్తి సినిమాల పరంగా ఫెయిల్ అవుతూ వెళ్తోంది. ఆ తర్వాత అయ్యగారే నెంబర్ 1 గురించి చెప్పుకోవాలి. పేరు చెప్పకపోయినా ఈ మాటతో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అన్నది. మీకు అర్థమైందా? అదే మన అక్కినేని అఖిల్ గురించి అండి. అఖిల్ ఇప్పటి వరకు అఖిల్, హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ లాంటి ఎన్నో సినిమాలు చేశారన్న విషయం మనందరికి తెలిసిందేగా. అయితే ఇందులో ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఆశించిన ఫలితాలు అందించకపోగా చాలా వరకు ఫ్లాప్లుగా మిగిలిపోయాయి. మరి ఇలా అఖిల్ సినిమాలు ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే అఖిల్ సినిమాలు మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ పరంగా హై ఉంటాయి, కానీ ఆ కథలు మాత్రం అంత హై ఉండవు. పైగా అఖిల్ సినిమాలో ఎమోషనల్ గా కనెక్ట్ చేసే మరియు ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి ఉదాహరణే అఖిల్ నుండి చివరగా వచ్చిన ఏజెంట్ సినిమా. ఇక ఆ తర్వాత లిస్ట్ లో మన సందీప్ కిషన్ గురించి చెప్పుకోవాలి. ప్రస్థానం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తన నుండి వచ్చిన ఏ సినిమా కూడా అంత స్థాయిగా హిట్ కాలేదు. పైగా చాలా సినిమాలు ఫ్లాప్లనే సొంతం చేసుకోవడం జరిగింది. మరి మంచి టాలెంట్ ఉన్న ఈ యంగ్ హీరో సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అన్న విషయానికి వస్తే సందీప్ కథలో కొత్తదనం ఉన్నా అది ప్రేక్షకులకి చూపించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. దాంతో పాటు సందీప్ సినిమాలకు సరైన ప్రమోషన్ లేకపోవడం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ లిస్ట్ లో చివరిగా వచ్చేసి మాచో స్టార్ గోపీచంద్ గురించి చెప్పుకోవాలి. గోపీచంద్ ఒకానొక టైంలో యజ్ఞం, ఆంధ్రుడు, రణం వంటి వరుస హిట్లు అందుకొని మంచి స్టార్ గా మారిపోయాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ నుంచి వస్తున్న సినిమాలు ఫ్లాప్లుగానే మిగిలిపోతున్నాయి. మరి ఒకానొకప్పుడు ఎన్నో హిట్లు అందుకున్న ఈ హీరో ఎందుకు ఫ్లాప్లు అందుకుంటున్నాడు అన్న విషయానికి వస్తే ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న సినిమాలు ఓల్డ్ స్కూల్ కథలుగా ఉండడం ఒక కారణం అయితే మాస్ ఫార్ములా మీద ఎక్కువగా డిపెండెంట్ అవ్వడం అన్నది మరో కారణంగా కనిపిస్తోంది. అలా గోపీచంద్ కూడా తన సినిమాల విషయంలో ఫెయిల్యూర్స్ ని అందుకోవాల్సి వస్తుంది. ఇవ్వండి ప్రస్తుతం మన తెలుగులో టాలెంట్ ఉన్న ఫ్లాప్లు అందుకుంటున్న హీరోలు మరియు వాళ్ళు అలా కావడానికి గల కారణాలు. మరి వీరిలో ఎవరు మంచి గట్టి కంబ్యాక్ ఇస్తే చూడాలని మీరు అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.